ప్రకాశం జిల్లా చేమకుర్తి గెలాక్సీ గ్రానైట్ అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుర్తింపు ఉంది. అలాంటి గ్రానైట్ నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వంలో కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవ్వడం, వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన కరెంటు బిల్లులు, రాయల్టీలతో గ్రానైట్ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేమకుర్తిలో 800 గ్రానైట్ కంపెనీలు ఉండగా వాటిలో ఇప్పటికే 300 కంపెనీలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న గ్రానైట్ కంపెనీలు కూడా మూతపడుతున్న తరుణంలో గ్రానైట్ యజమానులతో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రానైట్ అనగానే, గెలాక్సీ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి జరగటం జరుగుతుంటుంది. ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలు రన్నింగ్ చేసేవాళ్ళు కోట్లల్లో ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెప్పి, ఇక్కడ లాభాల్లో ఉన్నారని చెప్పి అందరూ అనుకునే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతం గ్రానైట్ అనేది సంక్షోభంలో ఉంది. కరోనా టైం నుండి కూడా గత ప్రభుత్వంలో రాయల్టీలు పెంచడం, అలాగే కరోనా టైంలో ఆగిపోవటం, ఇలాగే పరిశ్రమలకి వీళ్ళు ఇప్పుడు చిన్న పరిశ్రమలుగా 3 అడుగుల రాయి కట్ చేసే మిషన్లు ఫ్యాక్టరీలు అందరూ ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఫ్యాక్టరీలని మూసేసే పరిస్థితిలో ఉన్నారు. నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేళ్ళకే ఈ ఫ్యాక్టరీలన్నీ మూసేయాలని చెప్పి, ఎక్కువ ఆ ఖర్చు అనేది కనిపిస్తుందని చెప్పి అన్నారు. ఇక్కడ చిన్న ఫ్యాక్టరీలకు సంబంధించి అధ్యక్షుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న మీరు మీటింగ్ పెట్టుకున్నారు, గ్రానైట్కి సంబంధించి మీటింగ్ పెట్టుకున్నారు. దీనితో అసలు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏంది అసలు మీ ఇబ్బందులు ఏంటి చెప్పండి. నా పేరు కాట్రగడ్డ రమణయ్య అండి. మా చేమకుర్తి అసోసియేషను, అట్లాగనే ఖమ్మంపాడు అసోసియేషను, బోధవాడ, ఏలూరు రోడ్డు అని 4 యూనియన్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 యూనియన్ల తరపున ఈ ప్రాంతంలో 800 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 800 ఫ్యాక్టరీలు కాడ గత ప్రభుత్వం కరోనా టైం కాడి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ, కొంతమంది ఆపుకోవటం, కొంతమంది నడపలేక, కొంతమంది నడిపినా కానీ ఆ నడిపింది కనీసం అమ్ముకునేదానికి కూడా రేట్లు లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. కరోనా టైంలో అంతకుముందు ఒక రకంగా ఉండేది. కరోనా టైం 800 ఫ్యాక్టరీలకు సంబంధించిన ఓనర్ అసోసియేషన్లు అందరు కూడా దాదాపు నిన్న 650 మందితోటి రామతీర్థంలో 4 యూనియన్ల తరపున ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగులో మా సమస్యలు దాదాపు 10 దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 10 సమస్యలను మనం పరిష్కారం చేసుకోలేము. ఒక్కొక్కటి అయిన తర్వాత ఒక్కొక్కటి మాట్లాడుకుందామనే ఉద్దేశంతో నిన్న దాదాపు ఇక్కడ 800 ఫ్యాక్టరీలు అంటే 3 కంటైనర్ల నుంచి 50 కంటైనర్లకు వచ్చే ఫ్యాక్టరీలు సామర్థ్యం గల ఇక్కడ ఉన్నాయి. రోజుకొచ్చి 140 కంటైనర్లు ఇక్కడి నుంచి పోతేనే మామూలుగా మనం అనుకున్న రేటు ఉండేది. కొన్న వాళ్ళకి 10 వాళ్ళకి స్లాబ్ సిస్టంలో బిల్లులు వస్తాయి. దాని మధ్య ఏం జరుగుతుందంటే, కొంతమంది దళారులు పోగయ్యి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు రాకుండా ఈ దాదాపు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగల దోపిడిగా దొంగ బిల్లులు పెట్టుకొని, ఎక్కడా బిల్లు ఉన్నదో అధికారులని మేనేజ్ చేసుకుంటూ ఒక గ్రూపుల్లాగా తయారయ్యి ఈ దొంగ బిల్లులు పెట్టుకొని ప్రభుత్వానికి తీరని నష్టంగా జరుగుతాం. గత ప్రభుత్వంలో మీకు ఏం అన్యాయం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ రావటంలో? ఇప్పుడు మీ డిమాండ్స్ అనేది ఏమైనా ఉన్నాయా ప్రభుత్వానికి చెప్పుకోగలిగినవి? ఇప్పుడు ఫ్యాక్టరీలు ఆగకుండా మీరు రన్నింగ్ చేయాలంటే మీ ఇబ్బందులు ఏంటి, అసలు ఏంటి మీ పరిస్థితి? మా ఇబ్బందులు మెయిన్గా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేమకుర్తికి వచ్చి గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని ఆలోచించి, నేను వస్తా, ఒక యూనిట్కి వచ్చి ₹2 తగ్గిస్తానని చెప్పి చేమకుర్తిలో మీటింగ్ పెట్టి బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిపోయిన తర్వాత 6 పైసలు ఉండే సత్యాజీ, ఆ రోజు ప్రతి యూనిట్కి 6 పైసలు సత్యాజీ కడతారు మేము. దాన్ని రూపాయి చేశాడు. ₹2 తగ్గిస్తాను జీవో మీద సంతకం పెట్టిన ముఖ్యమంత్రి గారు 2 తగ్గిపోగా మళ్ళీ 94 పైసలు పెంచిపోయాడు. ఈ విధంగా మాకు కరెంటు మీద ఎక్కువ భారం పడతా ఉంది. అదొకటి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు అన్ని జీతాలు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఏమైంది, ప్రొడక్షన్ ఏమో పెరిగింది, ఖర్చు పెరిగింది, కొనుగోలు కాడికి వచ్చేళ్ళకి తగ్గిపోయింది.
ఈ కొనుగోలుని ఈ బయర్స్ అంతా కూడా ఒక యూనిట్ అయ్యి రేట్ రాకుండా చేస్తున్నారు. రేట్ రాకుండా చేసేళ్ళకేంది వాళ్ళేమో యూనిట్ అయ్యారు. వాళ్ళంతా 10 మంది ఉంటారు ఇక్కడ, మేమేమో 800 మంది. మేము అందరం కలిసి కూకొని ఒక రేటు మీద అమ్మాలంటే మాకు సాధ్యమయ్యేది కాదు. బయర్స్ గాడు పెద్ద మనిషితో ఆలోచించి మాకెంత కాస్టులు పడుతుందా, మీరు ఎంతకు కొంటున్నారా, మధ్యలో మేము ఎంత నష్టపోతున్నాం అనేది కూడా బయర్స్ గాడు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా. ఒక ఫ్యాక్టరీ ఓనర్గా మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ అనేది మీరు మూసేయటం జరిగింది. ఎందుకు మూసేశారు ఈ ఫ్యాక్టరీని? ఇలా ఎన్ని ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు? ఏమి లాభాలు లేవండి. ఫస్ట్ కరెంటు బిల్లు ఎక్కువ, కరెంటు బిల్లు బాగా పెంచేశారు. ఆ కరెంటు బిల్లు ఏమన్నా కొద్దిగా తగ్గిస్తే ఇది బాగుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒకప్పుడు కృష్ణపట్నం పోర్ట్ నుంచి 100 కంటైనర్లు పోతే రోజుకు 90 కంటైనర్లు కృష్ణపట్నం పోర్ట్ నుంచి పోయేటివి. 10 కంటైనర్లు మాత్రమే చెన్నైకి ఏదన్నా కొద్దిగా వేరే కంట్రీకి అట్లా వెళ్ళేటివి. ఈ పొద్దు 100 కంటైనర్లలో 90 కంటైనర్లు 95 కంటైనర్లు చెన్నైకి పోర్టుకే పోతున్నాయి. అక్కడ నుంచి పంపిస్తేనే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. ఈ కృష్ణపట్నం పోర్ట్ అమ్మేషనాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది. ఆ బర్డన్ అంతా, ఆ బరువు అంతా మా మీద వేశారు. మా మీద వేసినప్పుడు వాళ్ళు ఇక్కడ రేట్ తగ్గించేశారు, స్లాబ్ రేట్ తగ్గించేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మీ మనుగడ కొనసాగించడం కోసం? అదే కరెంటు బిల్లు తగ్గిస్తే కనుక కనీసం ₹2 తగ్గించినా కూడా ఒక నెలకు 15,000 యూనిట్లు కలుస్తాం. 30,000 రూపాయలు తగ్గిపోతే మేము కొద్దిగా సేఫ్ అవుతాం. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ట్రాన్స్పోర్టు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎవరికి పెంచినా కనుక అది వచ్చి మా మీద పడేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళైనా ఏది పెరిగినా కనుక, సపోజ్ డీజిల్ రేటు పెరిగినా కనుక క్వారీ వాళ్ళు ₹5,000 మీటర్ పెంచుతున్నారు. 5,000 పెంచుతున్నారు డీజిల్ రేటు పెరిగినా కూడా. ఏం చేస్తాం దానికి? అది అంతా మా మీద వేసేవాళ్ళే, ఫ్యాక్టరీ మీద వేసేవాళ్ళే. లారీ వాళ్ళైనా ఎవరైనా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ A to Z ఫ్యాక్టరీ మీద బరువు పడుతుంది. దాదాపు ఇప్పుడు 150 ఫ్యాక్టరీ